మీరు ఇంత జర్నీలో ఇంత సినిమా కెరియర్లో మీరు ఓకే ఎవరితోటి కాంటాక్ట్లో ఉండను, ఎవరితోటి క్లోజ్గా ఉండను ఆర్టిస్టులతో అన్నారు. బట్ ఏదో నచ్చిన కో స్టార్స్ అంటే వాళ్ళతో అభిమానం పెంచుకోకపోయినా కంఫర్టబుల్ ఆర్టిస్ట్ అంటే ఎవరెవరు ఉంటారుగా, వాళ్ళతో పెద్ద క్లోజ్గా మూవ్ అవ్వకపోయినా కూడా ఇలా ఎవరు లేరా? నేను అందరితోనే జనరల్లీ కంఫర్ట్గా ఉంటాను. మన వర్క్ చేస్తాము వస్తాము అంతవరకే. మోస్ట్ కంఫర్టబుల్ అనే ఆర్టిస్ట్ ఎవరు ఉంటారు? బట్ కంఫర్టబుల్ అనే దానికంటే నేను ఎక్కువ నేర్చుకుంది రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గర. ఆయన కామెడీ తెలుసు కదా, స్పాంటినిటీ ఉంటుంది. నేను ఆయన యాక్ట్ చేసేటప్పుడు కొంచెం భయంగా ఉండేదాన్ని, కొంచెం అలర్ట్గా ఉండాలి. అదేంటంటే అలా మారిపోతుంటాయి ఎక్స్ప్రెషన్స్, అది ఇది కౌంటర్స్ ఇమ్మీడియట్గా ఇవ్వాలి. అది నాకు బాగా నేర్పించేవాళ్ళు. అంటే నేను వన్ మోర్ అయినా కూడా ఇరిటేట్ అయ్యేవాళ్ళు కాదు. అంటే వర్క్లో అంత ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఆ టక్కని కౌంటర్ ఇవ్వాలి, ఎస్పెషల్ నువ్వు ఇవ్వు, ఇలా ఇవ్వు, అలా అని చెప్పించేవాళ్ళు. చెప్పించి చేయించుకునేవాళ్ళు, ఆయన చేసేవాళ్ళు. అక్కడ మాత్రం అసలు అలర్ట్గా ఉండాలి, అంత ఇదిగా ఉండేదని నేర్చుకున్నాను. ఆ టైమింగ్ ఉంది కదా, ఆ టైమింగ్ సెన్స్ నాకు ఇప్పుడు యూజ్ అయింది తెలుసా. ఇప్పుడు నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక అల్లరిని ఒక కామెడీ సీరియల్ చేస్తున్నాను ఈటీవీ ప్లస్కి. అసలు ఎంత అప్లాజ్ వస్తుందంటే, మీరేంటి కామెడీ ఎప్పుడు సెంటిమెంట్ క్యారెక్టర్స్, రెవల్యూషన్ అలా చేశాను కదా, ఫస్ట్ టైం కామెడీ చేస్తున్నానంటే వాళ్ళే నమ్మలేదు. కామెడీ నేను చేస్తానని చెప్పాను, ఐ విల్ డూ అని. యాక్ట్ చేస్తున్నప్పుడు ఇంకా ఇంప్రూవేషన్ వస్తుంది, డైలాగ్స్ మారుస్తుంది, ఇంకా బెటర్మెంట్ అయింది. అవన్నీ నాకు అక్కడ నేర్చుకున్న టైమింగ్ అది. ఆ కామెడీ టైమింగ్ ఎలా ఉండాలి, అంత అలా ఉండాలి అని నేర్చుకున్నాను అక్కడ. రాజేంద్ర ప్రసాద్ గారు సరదాగా ఉంటారు కదా హీరోయిన్లు తట్టి. ఆయన సీరియస్గా అయ్యండి, ఆయన ఫుల్ కామెడీ చేస్తారంటే ఆయన కామెడీ, నేను అలాగే అనుకున్నాను. హాయ్ అని అలా వెళ్తే ఆయన హలో అనే ఆ సీన్లో ఉంటారండి. సీన్లో ఉంటే ఆయన అసలు అంత సీరియస్నెస్గానే ఉంటారు. ఆయన కామెడీ చేయొచ్చు కానీ వర్క్లో చాలా సీరియస్గానే ఉంటారు. నేర్చుకోవచ్చు ఆయన దగ్గర అలాగా. ఒక వర్సిటైల్ ఆర్టిస్ట్ అని చెప్పొచ్చు. అంటే మిగతా వాళ్ళు కాదని కాదు కానీ ఎక్కువ నేర్చుకునేది అక్కడ నేను. అండ్ మీకు ఈ చాలా మంచి మంచి రియలిస్టిక్ సినిమాలు చేశారు, చాలా రియలిస్టిక్ సినిమాలు ఎక్కువ చేశారు. బట్ ఒక్కదాంట్లో కూడా మీకు అవార్డు రాలేదు ఏంటి? ఆడియన్స్ ఇచ్చారు కదండి అవార్డు. ఆడియన్స్ ఇండస్ట్రీ అంతా చెప్పింది కదా, ఏ క్యారెక్టర్నే ఏమైనా చేయగలదు అన్న మాట అయితే నాకు వచ్చింది. ఎప్పుడో ఒక సందర్భంలో వచ్చి చేజారిపోయినట్టుగా విన్నాను. మీరు చెప్పేది అర్థమైంది. మౌన పోరాటం మూవీ గురించి. అది నాకు వేరే కళాసాగరు అలా చాలా వంశీ బర్కిల్ అలాంటి అవార్డ్స్ అన్నీ వచ్చాయి కానీ స్టేట్ అవార్డు మిస్ అయింది. అది ఎలాగైనా కరెక్ట్గా నాకు డీటెయిల్ తెలీదు. నా వరకు వచ్చింది చెప్తాను. నాకేంటంటే ఇది నేను ఏదో తమిళ్ షూటింగ్ అప్పుడే సెకండ్ మూవీ ఏదో చేస్తున్నాను. ఇది షూటింగ్ నుంచి వచ్చాను. నాకు అప్పుడు మొబైల్స్ లేవు కదా, ఇంటికి కాంటాక్ట్ చేశారంట. ఇంట్లో వచ్చి ఇంట్లో ఎవరు లేరు. సో ఇమ్మీడియట్గా ఉషాకిరణ్ మూవీస్ ఆఫీస్ నుంచి వచ్చారు అనేది చెప్పారనమాట రాగానే వాచ్మెన్. చెప్తే వాళ్ళకి ఫోన్ చేసి వెళ్తే ఆఫీస్కి ఇమ్మీడియట్గా రమ్మన్నారు. రమ్మని ఇమ్మీడియట్గా స్వీట్స్ బాక్స్ ఇచ్చి స్వీట్ తినిపించారు. ఏంటి అంటే అందరూ ఉన్నారు, డైరెక్టర్ గారు, అట్లు రామారావు గారు అందరూ ఉన్నారు. అందరూ ఉండి కంగ్రాచులేషన్స్ అన్నారు. ఏంటి సార్ అంటే, బెస్ట్ యాక్టర్స్ అమ్మా స్టేట్ అవార్డు వచ్చింది, రేపు మార్నింగ్ పేపర్లో వస్తుంది. ఇప్పుడే అంటే అన్అఫీషియల్గా మొత్తం అక్కడి నుంచి ఫోన్ వచ్చిందనమాట. మెయిన్ బ్రాంచ్ నుంచి మన ఉషాకిరణ్ మూవీస్ నుంచి ఫోన్ వచ్చింది. బెస్ట్ మూవీ అండ్ బెస్ట్ మూవీ అంటే సెకండ్ మూవీ బెస్ట్ మూవీ అండ్ బెస్ట్ యాక్ట్రెస్ అనమాట వచ్చిందనమాట. సో స్వీట్స్ అంతా ఇచ్చేసారు. అసలు ఫస్ట్ మూవీ స్టేట్ అవార్డు. చాలా హ్యాపీ ఫీల్ అయిపోయి వెళ్ళి హ్యాపీగా వెళ్ళి పడుకున్నాను. నిద్ర కూడా పట్టలేదు. మార్నింగ్ లేసి అన్ని పేపర్లు చూస్తున్నాను, పేపర్లో న్యూస్ లేదు. అదేంటి అన్ని పేపర్లు చూస్తున్నాను, న్యూస్ లేదు, ఏంటి అని మళ్ళీ ఫోన్ చేశాను. ఫోన్ చేసి ఏదో పోస్ట్పోన్ అయ్యిందమ్మా, ఏదో 1-2-3 డేస్కో 1 వీక్ ఏదో పోస్ట్పోన్ అయ్యిందంట ఏదో అని అన్నారు. కట్ చేస్తే 3 డేస్ అనుకుంటానండి. మళ్ళీ నేను ఆడది షూటింగ్ నెక్స్ట్ డే వెళ్తే సీన్లో యాక్ట్ చేస్తుంటే మంచి సీన్ చేస్తున్నాను. పర్చూరి వాళ్ళు, మోహన్ గాంధీ గారు అంతా ఉన్నారు. చూసేసి మంచి ఆర్టిస్ట్వి, ఇంత బాగా చేస్తున్నావు, అవార్డు మిస్ అయింది అన్నారు. ఎందుకన్నారో నాకు తెలియదు. నేను సరే ఊరికే అయిపోయాను. చూస్తే కట్ చేస్తే నాకు అవార్డు రాలేదు బెస్ట్ యాక్ట్రెస్గా. ఏంటి రీజన్స్ ఏంటనుకుంటున్నారు? నాకు నిజంగా తెలియదండి. అది ఎవరికి ఆ ఇయర్లో ఎవరికి వచ్చింది? విజయశాంతి గారికి వచ్చింది, భారతనారికి వచ్చింది. భారతనారి మూవీకి వచ్చింది, నాకు రాలేదు. బట్ నాకు అదే వాళ్ళు చెప్పారు, వాళ్ళే ఎక్కువ హ్యాపీ ఫీల్ అయ్యారు కాబట్టి నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ నాకు ఆల్రెడీ అవార్డు వచ్చేసింది కదా మూవీకి. అంటే ఏం జరిగి ఉంటుందని మీ ఎలా చెప్తామండి, నాకేం తెలుసు అండి. ఎందుకు పోస్ట్పోన్ అయిందో 3 డేస్ తెలియదు. మోస్ట్లీ అక్కడ కూర్చున్న వాళ్ళకి నా పర్ఫార్మెన్స్ నచ్చలేదేమో, లేదా అక్కడ ఏమైనా పాయింట్స్ పడిందో, ఏమైనా దానికోసం దీనికోసం వెళ్ళిందో. అంటే అనౌన్స్మెంట్ అయితే అయిపోయింది, నెక్స్ట్ డే పేపర్లో రాలేదు. అది పోస్ట్పోన్ అయ్యి మళ్ళీ 2-3 డేస్కి వచ్చింది. ఇట్స్ ఓకే, మూవీకి వచ్చింది కదా, మూవీకి వస్తే నాకు వచ్చినట్టే నేను ఫీల్ అవుతాను. అందులో నా ఇది ఉంది కదా,
ఓకే. సో అది ఫీల్ అవుతాను. మళ్ళీ కళాసాగర్ అవార్డు అని వచ్చింది. ఆ అవార్డు నా ఫేవరెట్ యాక్టర్ కమల్ హాసన్ గారి దగ్గర తీసుకున్నాను. ఆ అవార్డు అప్పుడు పక్కనే రామోజీరావు గారు 1 అవర్ పక్కనే కూర్చున్నారు. మా ఇద్దరికి ఆ పక్కనే సీట్ ఇచ్చారు. మాట్లాడుతూ అదొక మంచి థ్రిల్లింగ్ ఫీలింగ్ అనమాట. ఆయన పక్కన కూర్చున్నాను అన్న ఫీలింగే పెద్దగా నాకు గొప్పగా ఉంది. కమల్ హాసన్ గారు అప్రిషియేట్ చేశారు, అవార్డు ఇచ్చారు. నాకు అదే స్టేట్ అవార్డులా ఫీల్ అయ్యాను. చాలు. మీరు సైకాలజీ మీద మీకు పట్టుంది, మరి కొత్తగా ఇది హిప్నోటిజం మీద కూడా మీకు ఉందని విన్నాను. అదేలా? అదే సైకాలజీ బుక్స్ చదువుతూ నాకు బాగా ఇష్టమైంది. దేవి పట్టాభిరామ్ గారి దాన్ని చూశాను. సో ఆయన దీనికి వెళ్ళాను అనమాట. ఆయన ఇది ఉంది, ఆయన ఆఫీస్ ఉంది కదా, అక్కడికి వెళ్ళాను. వెళితే అక్కడ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంటాయి. అక్కడికి వెళ్ళినప్పుడు నేను చెప్పాను, అప్పుడు ఈ డిప్రెషన్ నుంచి ఎలా బయట రావాలి అంటే ఈ సైడ్ హిప్నోటిజం అనేది ఉంది. అది మీరు ఆ వాయిస్ అంటే ఆ వాయిస్తోనే మనకి హీలింగ్ అంటే ఏం లేదండి, అంతా మనకి ఇండైరెక్ట్గా ఆలోచిస్తే అంతా ఇండియా నుంచి వెళ్ళింది అన్ని బయటికి. అప్పట్లో ఏంటి, పెద్దవాళ్ళు కూర్చోబెట్టి మేము ఉన్న సపోర్ట్ ఇవ్వడం, ఒక ధైర్యం చెప్పడం, ఇలాంటిదే హిప్నోటిజం అంటే. ఏంటంటే అది మనం చేసుకోవడం, సెల్ఫ్ హిప్నోటిజం అనమాట. అది చేయొచ్చు. వాయిస్ హీలింగ్ అని ఉంటుంది. వాయిస్ హీలింగ్ అనేది నేను వేరే దీంట్లో నెట్లో చూసి చేశాను. అదేంటంటే ఒక మంచి వాయిస్, మనం ఒక మంచి వాతావరణానికి తీసుకెళ్ళిపోయి మీ పెయిన్ అంతా వెళ్ళిపోయింది, వెరీ హ్యాపీ అని ఒక నేచర్లో తీసుకెళ్ళినట్టు అలాంటి వాయిస్ ఉంటుంది. అది వింటూ ఉంటేనే మనకి మనం నార్మల్గా ఉంటాం, మనం ఏం వినలేదేంటి అనుకుంటాం. బట్ మన సబ్కాన్షియస్ మైండ్ వచ్చి లోపల ఎన్నో ఉంటాయి కదండి ప్రతి మనిషికి. ఏదైనా అలా మీరు ఒక విషయం టాపిక్ తీయగానే మనకి ఎలా ఏడుపు వస్తుంది, ఎప్పుడో జరిగిపోయింది, అదంతా సబ్కాన్షియస్ మైండ్లో ఉంటుందన్నమాట. అవన్నీ ఆ పెయిన్ తీసేయడం, ఒక మోటివేట్ చేసుకోవడం, మనల్ని మనం మోటివేట్ చేసుకుంటూ. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఆ హిప్నోటిజం అనేది ఎంత బాగుంటుందంటే, అదేంటి హిప్నోటిజం అంటే మూవీలో చూపించినట్టు ఇలా చూడగానే ఆకర్షించడం అది కాదు. యాక్చువల్లీ అదేంటంటే మనం మోటివేట్ చేసుకోవడం, అది మనకున్న పెయిన్ తీసేయడం, మనం గొప్పగా ఫీల్ అవ్వడం, మనం ఏదైనా సాధించాలనుకున్నప్పుడు అలా అది ఒక మెడిటేషన్ లాంటిదే. మెడిటేషన్ ఏంటంటే మనం ఊరికి ఇలా కూర్చుంటాం, ఇదేంటంటే ఫీల్ అవుతాం అనమాట. నేను ఏదో పెద్ద, ఇప్పుడు ఎగ్జాంపుల్ కండి, ఈవెంట్లో డ్యాన్స్ చేశాను, దుబాయ్ ఈవెంట్లో. అందరూ ఇప్పుడు వచ్చి ఇంత ధైర్యంగా ఇంత ఎనర్జెటిక్గా ఎలా చేసామంటే ఓన్లీ నేను అనుకున్నాను అంతే, ఐఎమ్ గోయింగ్ టు డూ, నేను చేయబోతున్నాను. ధైర్యం, తెలియని ధైర్యం. అసలు డ్యాన్స్ చేసేటప్పుడు నాకు మొత్తం బ్లాంక్ అండి. చేశాక ఫినిష్ అయిపోయిందా అని అడిగాను. అంత బ్లాంక్గా ఉన్నా కూడా సబ్కాన్షియస్ మైండ్లో అంత స్ట్రాంగ్ ఇది బిలీఫ్ ఉన్నప్పుడు మనం చేస్తామన్నమాట. ఇలా నేను మీడియాకి వస్తానన్నా కూడా నాకు తెలుసు ముందే, మనకు తెలిసిపోతూ ఉంటుంది. అవన్నీ చేసి అదొక డిఫరెంట్ ఫీల్డ్ లేండి. అది వెళ్ళిపోయాను నేను. ఇంక ఫ్యూచర్లో అదే టార్గెట్, హిప్నోటిజం అని, రేకి అని, మెడిటేషన్, వైబ్రేషన్స్ ఇలానే ఉంటాయి. సో అలా చేయడం వల్ల ఏంటంటే నేను మోటివేట్ చేసుకొని, ఇప్పుడు ఎదుటిగా ఒక మనిషి వచ్చి, ఇప్పుడంటే ఇది ఎప్పుడుదో బాధ కాబట్టి ఏడ్చాను, మీరు నన్ను హర్ట్ చేయాలని అనుకుని కూడా నేను హర్ట్ అవును, ఒక స్మైల్ ఇచ్చి వెళ్ళిపోతాను. అంత స్ట్రాంగ్ ఉంటుంది అనమాట లోపల. అది నేను ఐఎమ్ డూయింగ్ ఫర్ మై కిడ్స్ ఆల్సో. వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యారు, వాళ్ళకు కూడా నచ్చింది. ఇప్పుడు మిమ్మల్ని కూడా కూర్చోబెట్టి మీకు అలాంటి ఏదైనా పెయిన్ ఉంటే ఐ క్యాన్ రిమూవ్, హిప్నోటిజం చేసి కూర్చోబెట్టి ఇలాగే మాట్లాడుతూ ఉంటాను. డెఫినెట్లీ అది ప్రూవ్ అయింది కూడా. ప్రాసెస్ అంటే మొత్తం మీ బాడీని అంతా రిలాక్స్ చేయడం, బాగా డీప్ బ్రీత్ తీసుకోమంటారు, రిలాక్స్ చేస్తాను. రిలాక్స్ చేసి మీరు మైండ్ రిలాక్స్ అయిపోతున్నప్పుడు అప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ చెప్తాను. మీకు అన్నీ వినిపిస్తుంటాయి. ఇది ఎలా ఉంటుందంటే ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి మన నిద్ర ఉంటుంది, ఎవరో బెల్ కొడుతుంటారు, ఎవరో మిల్క్ అంటుంటారు, అన్నీ వినిపిస్తాయి, బట్ నిద్రలో ఉంటారు కదా, ఆ ఒక సిచ్యువేషన్లో ఉంటుంది మీ మైండ్ సెట్. అప్పుడు మీ సబ్ కాన్షియస్ మైండ్కి అంటే ఆ ప్రాబ్లం ఏంటో మీకు చెప్పాలి, అంతేనా? మీకు ఏం చెప్పొద్దు, మీకే తెలియకుండా మీ సబ్ కాన్షియస్ మైండ్ పెయిన్ చేస్తాను, మీరే నాకు చెప్పొద్దు. మీరేమి ఇలాగ కూర్చొని ఇలా కూర్చొని మిమ్మల్ని కళ్ళు ఊహించి మిమ్మల్ని ఆ దీంట్లో తీసుకెళ్ళి, ఆ ట్రాన్స్లో అందులో తీసుకెళ్ళి మీలో ఉన్న పెయిన్ ఉంటే అంతా వెళ్ళిపోయింది. ఎలా చెప్తానంటే పాజిటివ్ థింకింగ్ ఎక్కువ ఇచ్చేస్తానండి. ఏంటంటే మీకు ఉన్న పెయిన్ వెళ్ళిపోయింది, మీరు గోయింగ్ టు అచీవ్, మీకు ఏదో అచీవ్ చేయాలని ఉంటుందండి, నేను ఒక అవార్డు రావాలి మీకు, మీరు అవార్డు తీసుకున్నట్టు చెప్తాను మీకు. ఓకే, అవార్డు తీసుకున్నట్టు అనుకుంటేనే మీరు అవార్డు తీసుకునేదానికి మీరు ట్రై చేస్తారు, లేకుంటే ట్రై చేయరు. మీరు అవార్డు తీసుకుంటున్నారు, అంతమంది మీకు అప్లాస్ వస్తుంది, ఇవారు ఒక మంచి గ్రేట్ పొజిషన్లో ఉన్నారు, ఇవన్నీ నేను చెప్తాను. చెప్తే మీరు నమ్మరు, డెఫినెట్గా మీరు అవార్డు తీసుకుంటారు. ప్రాక్టికల్ ట్రై చేద్దామా? ఇప్పుడు కెమెరా ముందు అంతసేపు పాప ఆడియన్స్ ఎందుకండి ఇది చేయడం, వద్దులేండి, వాళ్ళకి మనం చేసుకోవచ్చండి. దాన్ని డిజాల్వ్ చేస్తే నేను 20 నిమిషాలని 2 నిమిషాలు చూపిస్తాను డిజాల్వ్ చేసి. అది మీకు నమ్మరండి, బట్ అది జరిగినప్పుడు నమ్ముతారు.
అదే నేను ఇక్కడ తప్పు నేను కాదనట్లేదు జరిగినప్పుడు నమ్ముతారు. ప్రాక్టికల్గా అది నేను బాగా నేర్చుకున్నాను పట్టాభిరామ్ దగ్గర. ఎందుకండి నేను ప్రొఫెషనలిస్ట్ కాదు, ఉన్నారు కదా వాళ్ళ దగ్గర వెళ్ళి చేయండి. నేను నా వరకు నేర్చుకున్నాను. టెస్ట్ చేయడానికి కాదు ఇప్పుడు అన్న ఈ మాట అన్నది, ఆడియన్స్ కూడా తెలియడానికి అంతే. కొంచెం కష్టం నాకు ఈజీనే, ఈ వాతావరణంలో ఈ డిస్టర్బెన్స్ ఉండకూడదు. ఎస్